విజయవాడ సాయికృష్ణ కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసుతో ప్రమేయం ఉన్న మరికొందరి పాత్రపై విచారణ జరుపుతోంది. హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలతో పాటు సిఐ స్నేహితుడు సురేష్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఇళ్లకు వెళ్లిన సిట్ అధికారులు వారు అందుబాటులో లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. విజయవాడ సాయికృష్ణ కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసుతో ప్రమేయం ఉన్న మరికొందరి పాత్రపై విచారణ జరుపుతోంది. హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నానితో పాటు సిఐ స్నేహితుడు సురేష్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఇళ్లకు వెళ్లిన సిట్ అధికారులు వారు అందుబాటులో లేకపోవడంతో నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఆల్రెడీ విజయవాడలో సాయికృష్ణ కేసులో సిట్ వేట కొనసాగుతోందంటున్నారు. ఎంతవరకు వచ్చింది వ్యవహారం? రమణ, ఏదైతే మీరు చెప్పినట్లుగానే సాయికృష్ణ కేసు వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు కీలకంగా మారారు. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిఐ నాగరాజు అటు రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులో మరింత పురోగతి సాధించాలనేటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు ముగ్గురు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగారు. నిన్న అటు కానిస్టేబుల్ గా ఉన్నటువంటి నాని, అశోక్ తో పాటు మరొక సిఐ స్నేహితుడిగా ఉన్నటువంటి సురేష్ కూడా వారి నివాసాలకి వెళ్లి నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో కూడా విచారణకి హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు కూడా నాగరాజ్ సిట్ అధికారులు విచారణ చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 6 గంటల పాటు నాగరాజుని విచారణ చేశారు. విచారణ చేసినటువంటి అంశంలో తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అనేక ప్రశ్నలు సిట్ అధికారులు వేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా నాగరాజు నుంచి సరైన సమాధానాలు రానటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ సాయికృష్ణ వ్యవహారంలో కీలకంగా మారారు ఈ ముగ్గురు వ్యక్తులు. అయితే సాయికృష్ణ బాడీని తీసుకువెళ్లడంలో గాని అదేవిధంగా దహనం చేసేటువంటి విషయాల్లో వీళ్ళు ముగ్గురు ప్రధాన పాత్ర పోషించారనేది కూడా సిట్ భావించింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే సిఐ స్నేహితుడు సురేష్ అదేవిధంగా నాని, అశోక్ ఈ ముగ్గురిని కూడా విచారించిన తర్వాత ఈ కేసులో మరింత పురోగతి సాధించేటువంటి అవకాశం ఉంది. సిట్ అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించేటువంటి పనిలో పడ్డారు. మొదటి నుంచి మనం చూస్తున్న సిట్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఐజీగా ఉన్నటువంటి రవిప్రకాష్ తో పాటు మరో ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈ సిట్ విచారణలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతూ మొత్తం 17 మంది సాక్షుల్ని చేర్చారు. మరికొంతమందిని ఈ కేసుకి సంబంధించి కేవలం సిఐ నాగరాజుని రిమాండ్ పంపించినటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఈ కేసుకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ లో పేర్లు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశాన్ని తల్లి విజయలక్ష్మి ప్రస్తావించింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎటువంటి విషయం కానీ మరో 7 మంది కేసులు ఏదైతే సాయికృష్ణ దహనం చేసినటువంటి వ్యవహారంలో కానీ లాకప్ డెత్ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని ఆమె పిటిషన్ దాఖలు చేసింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఆమె వేసుకున్నటువంటి పిటిషన్ కి సంబంధించి కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురుని అదుపులో తీసుకునేందుకు కూడా సిట్ అధికారులు ఒక ప్రత్యేక బృందం గాలిస్తుంది. ఖచ్చితంగా వీరిని ఇవాళ రేపట్లో కూడా అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి అదేవిధంగా డీజీపీ క్షణం ఈ కేసు గురించి ఆరా తీస్తున్నటువంటి నేపథ్యంలో సిట్ వేగవంతం చేసింది. ఖచ్చితంగా ఈ ముగ్గురిని అదుపులో తీసుకొని మరికొంత లోతుగా విచారించి ఈ ఎఫ్ఐఆర్ లో మరికొంతమంది పేర్లు కూడా చేర్చేటువంటి అవకాశం కనపడుతుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ. చేసుకో